అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. పూర్వం సరస్వతీ నదీ తీరమున ఒక పాడుబడిన శివాలయం ఉండేది. ఒకసారి కర్మనిష్ఠుడు అనే సాధువు ఆ ఆలయానికి వచ్చి కార్తీక మాసంలో అక్కడే నెల రోజులు ఉండదలచి ఆ దేవాలయాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి అందులో వత్తులు నూనె వేసి 12 దీపాలను వెలిగించి స్వామి వద్ద ఉంచి భక్తితో స్వామిని పూజిస్తూ పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుకుతూ తినడానికి ఏమీ దొరకకపోయేసరికి అక్కడ ఆరిపోయి ఉన్న దీపంలోని వత్తిని తినదలుచుకొని దానిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వచ్చి ఆగింది. వెలుగుతున్న దీపం కాంతితో ఎలుక నోట ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగి దీపపు కాంతి వచ్చింది. అది కార్తీక మాసం కావడం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక ప్రయత్నపూర్వకంగా వెలిగించడం వలన ఆ మూషికం పాపములు హరించిపోయి వెంటనే అది మానవ రూపంలోకి మారింది. దీంతో ధ్యానంలో ఉన్న ఆ మునీశ్వరుడు కళ్ళు తెరిచి చూసి అక్కడ ఉన్న మనిషిని చూసి, ఓయ్ నీవు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగగా అప్పుడతను, ఓ మునీశ్వర, నేను ఒక ఎలుకను. రాత్రి నేను ఆహారం కోసం వెతుకుతూ నెయ్యి వాసనతో ఉన్న వత్తిని తినాలనుకుని నోటితో పట్టుకుని వెలుగుతున్న దీపం వద్దకు వెళ్ళగా ఆ కాంతికి నా నోటిలో ఉన్న ఆరిన వత్తి కూడా వెలిగింది. కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల కాబోలు నాకు ఈ మానవ రూపం వచ్చింది. కానీ నాకు ఈ ఎలుక రూపం ఎలా వచ్చిందో దయచేసి తెలియజేయండి అని ప్రార్థించగా ఆ మునీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో చూసి, ఓయి నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడవు, నీవు జైన వంశానికి చెందినవాడవు, నీ కుటుంబ పోషణకై వ్యవసాయం చేస్తూ ధనాసపరుడవై నిత్య కర్మలు దైవ పూజలు చేయకుండా నీచుల సహవాసం చేసి యోగ్యులను నిందిస్తూ ఆడపిల్లలను డబ్బుకు అమ్మివేస్తూ అట్లు సంపాదించిన ధనమును నీవు తినక ఇతరులకు పెట్టక పిసినారివై జీవించావు. చివరకు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వజన్మ పాపములను అనుభవించుచున్నావు. కార్తీక మాసంలో శివాలయంలో ఆరిపోయిన వత్తిని వెలిగించిన పుణ్యానికి తిరిగి నీ పూర్వ రూపాన్ని పొందావు. కావున ఇప్పుడు నీ గ్రామానికి వెళ్ళి నీ ఇంటి పెరటిలో నీవు పాతిపెట్టిన ధనమును బయటకు తీసి పుణ్య కార్యాలకు దాన ధర్మాలకు వినియోగించి మోక్షాన్ని పొందమని అతనికి నీతులు చెప్పి పంపించాడు. కావున ఓ జనకరాజా, కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చేసే దీపారాధనకు అంతటి విశిష్టత కలదు అని చెబుతూ వశిష్ఠుల వారు కథను ముగించారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.